హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద దీక్షిస్ బ్యూటీ వరల్డ్. ఈరోజు మనం అడ్వాన్స్ ఫేషియల్స్ కోసం మన మిషనరీస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు తెలుసుకోబోయే మిషనరీస్ ఏంటంటే మనం క్లెన్సింగ్ కోసం యూస్ చేసే బ్రషింగ్ మిషన్ గురించి, అదే బ్రషింగ్ మిషన్ ఎలా ఉంటుంది, ఎలాగా మనం యూస్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటాము. ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్లయితేనే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో బ్యూటిషియన్ కోర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మన బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అడ్వాన్స్ బ్యూటిషియన్ కోర్స్ అయితే నేర్చుకోబోతున్నాము. దానికోసం మనం ఫేషియల్స్ చేసేటప్పుడు అడ్వాన్స్ మిషనరీస్ గురించి అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మీరు మనం క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోలో పోదాం రండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడ్వాన్స్ ఫేషియల్స్ చేసేదానికి మిషనరీస్ యూస్ చేస్తామని చెప్పాను కదా. దాంట్లో మనం క్లెన్సర్కి యూస్ చేసే మిషను బ్రషింగ్ మిషన్ గురించి అయితే ఈరోజు తెలుసుకోబోతాం. చూడండి, ఇదే బ్రషింగ్ మిషన్ అంటే ఇలానే ఉంటుంది. చూడండి, ఇలాగా వైర్ అయితే ఇచ్చుంటారు. దీనికి కనెక్ట్ చేసి ఈ గన్ లాగుంది కదా, దీనికి కనెక్ట్ చేసి తర్వాత ఇది యూస్ చేయాలి. తర్వాత వీటికి బ్రషెస్ వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ బ్రషెస్ అయితే ఇచ్చుంటారనమాట. సరేనా? మనం క్లెన్సర్కి యూస్ చేస్తాం అనమాట. చీక్స్ ఏరియాకి అలాగా కొంచెం పెద్ద ఏరియాస్కి అంతా కూడా ఈ పెద్ద బ్రష్ని అయితే యూస్ చేస్తారు. నోస్ ఏరియా, మౌత్ ఏరియా అలా ఉంటుంది కదా, వచ్చేసి ఈ చిన్న బ్రష్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. సరేనా? దాని తర్వాత ఇది స్పాంజ్ లాగా ఉంది కదా, ఇది కొంచెం సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి స్క్రబ్బింగ్కి అయితే యూస్ చేస్తారు. ఇది కూడా మన స్క్రబ్బింగ్కి ఈ పెద్దది చిన్నది ఇలాగా 2 అయితే ఇచ్చుంటారు. ఓకేనా? ఇది వచ్చి క్లెన్సర్కి యూస్ చేస్తారు, ఇది వచ్చి స్క్రబ్బింగ్కి యూస్ చేస్తారు. తర్వాత ఇంకొక స్టోన్ ఇచ్చున్నారు, ఇది కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. దానికోసం వచ్చేసి మనం మెడిక్యూర్ చేసేటప్పుడు, మన కాలు కల మసాజ్ చేసేటప్పుడు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సరేనా? ఇలాగా దీంట్లో ఈ 5 పార్ట్స్ ఉండే ఈ బ్రషెస్ అయితే దీనికి బ్రషింగ్ మిషన్కి అయితే ఇస్తారనమాట. సరేనా? వీటిని ఎలాగ ఫిక్స్ చేసి ఎలా కనెక్ట్ చేసి మనం యూస్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే మనం తెలుసుకుంటాం. చూడండి, గన్కి వచ్చేసి ఇది వచ్చేసి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చి లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చి దీన్ని నేరుగా దీని లోపల పెట్టి ఇలాగ మనం తిప్పామంటే ఇలాగ సౌండ్ వచ్చింది కదా, అప్పుడు లాక్ అయిపోతుంది అనమాట. ఇలాగా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలంటే కింద ఈ పార్ట్లో వచ్చి మనం వైర్ వచ్చి కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ వైర్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసి దీన్ని వచ్చి ప్లగ్లో పెట్టుకోవాలి. ప్లగ్లో పెట్టుకునేసి మనం ఆన్ చేసేయాలన్నమాట. ఇక్కడ కింద బటన్ ఉంది కదా, ఈయన వచ్చి మనం ఆన్ చేస్తేనే ఈ బ్రష్ వచ్చేసి సర్క్యులేషన్ మూమెంట్లో రొటేట్ అవుతుంది అనమాట. చూడండి, దీన్ని ఆన్ చేస్తే ఇది ఇలాగ రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ అవుతుంది. దీన్ని వచ్చేసి మనం అట్టే డ్రైగా అయితే స్కిన్ పైన పెట్టకూడదు. వాటర్లో కొంచెం డిప్ చేసేసి దాని తర్వాత ఫేస్కి వచ్చేసి క్లెన్సర్ యూస్ చేసేసి తర్వాత ఇది వచ్చి ఫేస్లో అయితే పెట్టాల్సి వస్తుంది. ఎలాగ యూస్ చేస్తావు చూడండి. ఈ బౌల్లో వాటర్ అయితే తీసుకోండాను. ఈ డ్రైగా ఉండే బ్రష్ను వచ్చేసి మనం ఇక్కడ ఇట్లాగా ఆన్ చేసేసి నీళ్ళు అయితే ఇలాగ డిప్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇలా డిప్ చేసినప్పుడు బ్రష్ వచ్చేసి వెట్గా అవుతుంది కదా. వాటర్లో మనం డిప్ చేసిన తర్వాత అలాగే ఫేస్కి అంతా తీసుకొని పోవద్దు, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా వాటర్ని వచ్చేసి అబ్జర్వ్ చేసుకో ఉంటుంది కదా. అది ఎక్స్ట్రా వాటర్ లేకుండా కొంచెం అయితే ఇలా అనేసి దాని తర్వాత మన స్కిన్ పైకి అయితే తీసుకొని పోవాలన్నమాట. దీనికంటే ముందర మన స్కిన్ వచ్చేసి వెట్ చేసుకుంటున్నాము. కొంచెం క్లెన్సర్ అయితే తీసుకుంటున్నాం. కొంచెం క్లెన్సర్ తీసుకునేసి స్కిన్ పైన అయితే మీకు అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇలాగా ఫేస్ పైన ఇలాగా క్లెన్సర్ అయితే అప్లై చేస్తాం కదా.
క్లెన్సర్ అప్లై చేసేసి ఇలాగ మనం ఇచ్చేయమంటే, బ్రష్ మిషన్ ఇచ్చేయమంటే ఇది వచ్చేసి మన స్కిన్ వచ్చేసి డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట. ఓకేనా, దానికోసమే మనం ఈ బ్రష్ మిషన్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. ఇలాగా మనం జస్ట్ అలాగా ఏరియా చూపిస్తేనే ఇది సర్క్యులేషన్ మూమెంట్లో ఇది రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి ఏ పార్ట్లో కావాలంటే ఆ పార్ట్లో తీసుకుపోయి ఇలా పెట్టామంటే ఇది సర్క్యులేషన్ మూమెంట్లో రౌండ్ చేస్తూ మన స్కిన్ వచ్చేసి డీప్గా క్లీన్ చేసేదానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా, చూడండి. మళ్ళీ ఆఫ్ చేసామంటే ఇదే బటన్, ఇదే ఆన్ బటను, ఇదే ఆఫ్ బటన్ అన్నమాట. సరేనా, ఇలాగనే మీకు ఏ బ్రష్ కావాలంటే ఆ బ్రష్ అయితే కూడా ఇలా తీసేసి మీరు అదైతే ఇప్పుడు స్మాల్ బ్రష్ కావాలంటే కూడా ఆ స్మాల్ బ్రష్ మీరు ఇలా లాక్ చేసేసి అలాగనే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగనే మీకు ఏ బ్రష్ కావాలంటే ఆ బ్రష్ అయితే ఫిక్స్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సరేనా, ఈ బ్రష్ను వచ్చేసి ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. ఎక్కువగా ప్రెస్ చేయకుండా మీరు పైన ఇలాగ స్కిన్ పైన పట్టుకుంటేనే, చూడండి, ఇలాగా పైనే స్కిన్ పైన ఇలా పెట్టుకుంటేనే ఇలాగ రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. సరేనా, ఇప్పుడైతే ఫేస్ పైన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మీకు ఇలా ఉన్నప్పుడు మనం ఫేషియల్ టిష్యూ అయితే తీసుకుంటాం కదా, ఆ ఫేషియల్ టిష్యూని మనం వాటర్లో అయితే డిప్ చేసి బాగా పిండేసి ఈ ఫేషియల్ టిష్యూ అయితే తీసుకోవాలి. ఈ ఫేషియల్ టిష్యూని ఇంట్లో ఫస్ట్ ఇలాగా వాటర్ క్లెన్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలాగా వాటర్ క్లెన్స్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ తీసుకునేసి ఇలాగా ఫేస్లో అయితే ఇలాగ ఫుల్గా అప్లై చేయండి. ఇలాగ అప్లై చేసేసిన తర్వాత హ్యాండ్స్తో 30 సెకండ్స్ వచ్చేసి హ్యాండ్స్తో అయితే మసాజ్ చేయండి. ఎందుకంటే మనం క్లెన్సర్ వచ్చి ఫేస్ ఫుల్గా అవ్వాలి కదా, దానికోసం వచ్చి మనం ఒక 30 సెకండ్స్ వచ్చేసి మన ఫింగర్స్తోనే ఇలాగా సర్క్యులేషన్ మూమెంట్లో క్లెన్స్ అయితే చేయండి. దాని తర్వాత బ్రష్ మిషన్ని వాటర్లో డిప్ చేసేసి దాని తర్వాత మనం చీక్స్లో నుంచి ఇలాగా స్టార్ట్ చేస్తాం అన్నమాట. చీక్స్లో నుంచి ఇలా స్టార్ట్ చేస్తున్నాము. వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, కంటి పైన అంతా పెట్టద్దు. ఇలాగా చీక్స్లో అయితే స్టార్ట్ చేసి అలాగనే ఈ కార్నర్ ఇక్కడ ఈ ఫోర్ హెడ్ ఈ కార్నర్ చిన్న ఏరియాస్కి వచ్చేటప్పుడు బ్రషెస్ అయితే ఇలా పెట్టద్దు, కొంచెం ఇలాగా క్రాస్గా అయితే పెట్టండి. సరేనా, ఇలా క్రాస్గా పెట్టి ఇలా ఫోర్ హెడ్ అంతా కూడా ఫినిష్ చేయండి. కంటికాడికి వచ్చేసరికి ఇలా కొంచెం క్రాస్గా అయితే బ్రష్ మిషన్ అయితే యూజ్ చేయండి. సరేనా, ఇలాగా ఫేస్ ఫుల్గా ఇలాగా బ్రష్ మిషన్ అయితే ఇలా యూజ్ చేయాలన్నమాట. సరేనా, నెక్ కాడ కూడా ఈ సైడ్లో వచ్చేసి యూజ్ చేయండి. ఇలాగా ఇక్కడ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. ఇక్కడకు లైట్గా పెడితే చాలు. ఇక్కడ ఈ సైడ్లో అంటే ఈ సైడ్లో యూజ్ చేసుకోండి. సరేనా, ఇలాగా బ్రష్ మిషన్ అయితే ఇలా యూజ్ చేస్తారు. ఒక 2 మినిట్స్ అయితే ఇలా బ్రష్ మిషన్లో అయితే క్లెన్స్ చేయండి. ఇలాగా 2 మినిట్స్ వచ్చి క్లెన్స్ చేసేసిన తర్వాత మళ్ళా ఫేషియల్ టిష్యూలో నీట్గా క్లీన్ చేసేయండి. సరేనా, ఇలాగా బ్రష్ మిషన్ అయితే ఇలా యూజ్ చేస్తారు. బ్రష్ మిషన్ వచ్చి మనం అడ్వాన్స్ క్లీనింగ్ కోసం ఈ బ్రష్ మిషన్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ అయిందంటే ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు మనం బ్రష్ మిషన్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో వేరే మిషనరీస్ గురించి మనం తెలుసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.